ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిని దేవానికి స్తోత్రములు. మరొక శుభదినాన్ని మాకు అనుగ్రహింపజేసిన విధానం బట్టి కూడా స్తోత్రాలు. నన్ను మమ్మల్ని ప్రేమించి మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా స్తోత్రాలు. శిలువ సువార్త ద్వారా సంధించి విశ్వాస ఉచితముగా నీతిమంతుడిగా తీర్చి పరసమ ప్రతి ఆశీర్వాదకు వారసులుగా చేసిన నీ ప్రేమను బట్టి కూడా స్తోత్రాలు. దైవుని భక్తింకులు బట్టి వందనాలు. తన జీవితంలో దేవా మీరు నేర్పించిన అనుభవాలన్నింటి బట్టి స్తోత్రాలు. ఈ దైవమర్మల ద్వారా, చదువుట ద్వారా, వింట ద్వారా మా జీవితంలో మేము ఆదరించబడి ఆశీర్వదించబడటకు, దేవానికి సమీపస్తులు కాగొట్టుకు కృప చూపించమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. జూన్ 14. సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 10వ వచనం. సౌలు మొదట దేవుని స్వరం వినినప్పుడు, ప్రభువా నేనేమి చేయవలను అని అడిగాను. అందుకు ప్రభువు, నీవు దమస్కునకు వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నింపబడిన అన్ని నీకు చెప్పబడునను. అతడు ప్రాముఖ్యత వహించిన వాడైనను దేవునికి విధేయుడై దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయవలసి ఉండెను. ప్రభువు అతనికి ముఖాముఖిగా ఎక్కువ విషయములు చెప్పలేదు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 6వ వచనములో ప్రభువు అననీయ అను తెలియని వ్యక్తిని సౌలు యొద్దకు పంపాను. అననీయ ఒక సామాన్యమైన వ్యక్తి, అపోస్తులుడు కూడా కాదు. అతని గురించి మనకంత ఎక్కువగా తెలియదు. రక్షణ మార్గమును గూర్చి సౌలుకు ప్రభువు తానే స్వయముగా వివరించి ఉండవచ్చును. కానీ అట్లు చేయక అననీయను సౌలునొద్దకు పంపాను. అననీయ మాటలు సౌలునకు దేవుని స్వరమై ఉండెను. సౌలు తన్ను తాను తగ్గించుకొని అననీయ బోధించినంత నమ్మెను. ఈ ఆశ్చర్యకరమైన మార్గమును నేను ఎరిగితిని. నా పాపములు క్షమింపడినవి, నా కొరకే మరణించిన వారిని నేను హింసించినని సౌలు గ్రహించును. అప్పుడు అననీయ ద్వారా బాప్తిసం నొందెను. అప్పటి నుండి అనేక పర్యాయములు అతడు దేవుని స్వరం వినగలిగాను. పౌలు తన జీవితమంతా దేవుని స్వరం వినుచు తనకు పరిచర్యను దేవుని దైవ చిత్తానుసారముగా చేశాను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 6వ వచనం. పౌలు బితనియకు వెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు యేసు ఆత్మ అతన్ని వెళ్ళనీయలేదు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 7వ వచనం 9వ వచనములలో మాసిదోనియాకు రమ్మని పౌలునకు దర్శనం కలిగెను. ఈ విధముగా దేవుని స్వరమును వినుచు పౌలు తన పరిచయను సాగించెను. ఆయన స్వరం వినుటకు నేర్చుకొనుట ఎంత ధన్యత!